భయ ఫస్ట్ అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూపించిన తర్వాత మన వీడియో కాన్సెప్ట్ ఏంటో మీకు చెప్తాను. ఇదే మన వీడియో అనమాట. సో మొత్తం పాస్తా సిటీ అనమాట. పాస్తాతో తయారు చేసిన ఒక విలేజ్ ఎలా ఉంటుందో అది వీడియో అనమాట ఇది. సో ఎంత క్లారిటీగా వీడియో వస్తుంది చూడండి. మొత్తం 2K క్లారిటీతో అయితే మనకు నేనైతే వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ వీడియో అంతా కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియో. ఏ మోడల్ని యూజ్ చేశారో తెలుసా? రీసెంట్గా అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఏ మోడల్ అయితే లాంచ్ చేశారు, దాని పేరే నోవా. ఏ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అదే నోవా ఏ మోడల్ అనమాట. మరి అమెజాన్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన నోవా ఏ మోడల్ యొక్క బెంచ్ మార్క్స్ ఏంటి, వాళ్ళు రిలీజ్ చేసిన శాంపుల్ వీడియోస్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. వస్తుంది నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొత్తానికి అమెజాన్ కంపెనీ వాళ్ళ నుంచి ఫస్ట్ ఏ మోడల్ అయితే లాంచ్ చేస్తారు దాని పేరే నోవా అనమాట. సో దాన్ని మొత్తం 5 డిఫరెంట్ చాలా పేర్లతో అయితే పెట్టారు. స్టార్టింగ్ చూసుకున్నది అమెజాన్ నోవా మైక్రో అనమాట. ఇది ఓన్లీ టెక్స్ట్ మోడల్ అనమాట. కేవలం మీరు టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది, జస్ట్ లైక్ ChatGPT లాగా. ఇది లో కాస్ట్లో ఫాస్ట్గా అవుట్పుట్ అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు, లోయెస్ట్ లేటెన్సీ రెస్పాన్స్ అని. నెక్స్ట్ అమెజాన్ నోవా లైట్. ఇందులో ఏంటంటే ఇమేజెస్ వీడియోస్ని జనరేట్ చేయొచ్చు, ఈవెన్ టెక్స్ట్ ఇన్పుట్స్ ద్వారా టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ కూడా జనరేట్ అవుద్ది. నెక్స్ట్ అమెజాన్ నోవా ప్రో. ఇది బెస్ట్ కాంబినేషన్ ఫర్ యాక్యురసీ, స్పీడ్ అండ్ లో కాస్ట్లో డిఫరెంట్ టాస్క్ చేస్తుంది, బట్ కొంచెం ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అమెజాన్ నోవా ప్రీమియర్. మోస్ట్ క్యాపబుల్ అమెజాన్ మల్టీ మోడల్ ఫర్ కాంప్లెక్స్ రీజనింగ్ టాస్క్ అండ్ యూజ్ ఫర్ ద బెస్ట్ టీచర్. 2025 సంవత్సరం Q1లో వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ అమెజాన్ నోవా క్యాన్వస్. ఇది కంప్లీట్గా ఆర్ట్ ఇమేజ్ జనరేషన్ అనమాట. నెక్స్ట్ అమెజాన్ నోవా రీల్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వీడియో జనరేషన్ మోడల్ అనమాట. ఇవి వీళ్ళు రివీల్ చేసిన మొత్తం వీళ్ళ ఏ నోవా పేరు మీద డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళ బెంచ్ మార్క్స్ గురించి కూడా చెప్పారు అనమాట. అమెజాన్ నోవా మైక్రో వాస్ ఫౌండ్ టు బి ఈక్వల్ ఆర్ బెటర్ దాన్ మెటా లామా 3.18 బిలియన్ పారామీటర్ ఆన్ 11 applicable benchmarks and Google Gemini 1.5 Flash 8 billion on all 12 applicable benchmarks. మొత్తం 12 బెంచ్ మార్క్స్ తీసుకుని డిఫరెంట్ మ్యాథమెటికల్స్ కానివ్వండి, లేకపోతే ఇమేజ్ జనరేషన్ కానీ ఇలాంటి అన్ని టాపిక్స్ తీసుకుంటే మొత్తం 12 బెంచ్ మార్క్స్లు వీళ్ళు సర్ప్రైజ్ చేసిందని చెప్పి ఫిగర్స్ అయితే చెప్తున్నారు. 210 అవుట్పుట్ టోకెన్స్ పర్ సెకండ్కి ఒక 210 టోకెన్స్ మీద వర్క్ చేస్తున్నారు అంటే ఎక్కువ కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనమాట. కంపెనీ ఇంట్రడ్యూస్ ద అమెజాన్ నోవా స్పీచ్ టు స్పీచ్ మోడల్ అయితే 2020 సంవత్సరంలో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ నేను సెర్చ్ చేశాను కానీ యాజ్ ఆఫ్ నో అమెజాన్ సంబంధించిన నోవా మోడల్ వీళ్ళు AWSలో ఇంటిగ్రేట్ చేసి చూపించారు తప్పిస్తే అమెజాన్ నోవా సంబంధించిన కంప్లీట్ యాక్సెస్ అయితే ఇంకా రాలేదు. బట్ త్వరలోనే యాక్సెస్ వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ వీడియో చేస్తాం. బట్ ఈ లోపల వీళ్ళు జనరేట్ చేసిన కొన్ని మర్చిపోయే వీడియోస్ అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను అమెజాన్ నోవా మోడల్ నుంచి వచ్చి. సో ప్రాంప్ట్ ఏమి ఇచ్చారంటే మెన్స్ కాలర్డ్ వైట్ టీషర్ట్ విత్ ద డాగ్ ఇమేజ్ ఇన్ ద సెంటర్, ద హోల్ షర్ట్ ఈస్ విజిబుల్ అనే ప్రాంప్ట్ అనమాట. ఇది ఇమేజ్, ఆ ఇమేజ్ కాస్త కుక్క ఇమేజ్ కింద వెళ్ళిపోయింది. డాగ్ ఇమేజ్ వచ్చినట్టుగా నిజంగా రియలిస్టిక్గా డాగ్ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. ఇన్పుట్ ఇమేజ్, మాస్క్ ప్రాంప్ట్, ఫస్ట్ డాగ్ ఇమేజ్ వస్తుందంట, దాని తర్వాత ప్రాంప్ట్ ఏ వైట్ టీషర్ట్ విత్ ఏ పామ్ ట్రీ గ్రాఫిక్. సో ఫస్ట్ ఈ డాగ్ ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత అది టీషర్ట్ మీదకి వెళ్ళిందని చెప్తున్నారు. ఫైనల్గా ఇది లార్జ్ స్కేల్లో అవుట్పుట్ వచ్చిందనమాట. సో అదే మాస్క్ ఇమేజ్ని యూజ్ చేసి అదే కుక్క ప్లేస్లో చెట్టు బొమ్మ ఇలా డిఫరెంట్గా వస్తుంది. మాస్క్ ప్రాంప్ట్ షర్ట్ తీసుకున్నారు. ట్యానెడ్ స్కిన్ స్టాండ్స్ ఆన్ ఎ బ్యూటిఫుల్ శాండీ బీచ్. ఈ అవుట్పుట్ వచ్చేసరికి స్టానీ బీచ్లోకి వెళ్ళిపోయినట్టుగా అవుట్పుట్ వచ్చింది. దాని మీద ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఈవెన్ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్లో కూడా ఈ అవుట్పుట్ ఇమేజ్ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ ఫర్ క్లీన్ ప్రోడక్ట్ గ్యాలరీ. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయమని చెప్పారు. ఇన్పుట్ ఇమేజ్ వస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ చూస్తే పింక్ అప్లై స్టైల్ ట్రాన్స్ఫర్ టు మ్యాచ్ థీమ్స్. ఒక ఇన్పుట్ ఇమేజ్ వైట్ డ్రెస్ ఇచ్చి దాన్ని పింక్ డ్రెస్ కింద మార్చితే ఆ వైట్ డ్రెస్ కాస్త పింక్ డ్రెస్ కింద మారిపోయింది. బ్రైడ్కి ఇచ్చిన డ్రెస్ని గ్రూమ్కి మార్చమంటే వాడిని తగ్గ గ్రూమ్ కూడా సజెస్ట్ చేసింది. ఫ్యాషన్ ఫోటో ఆఫ్ ఉమెన్ ఇంటూ ఎన్లార్జ్ వెడ్డింగ్. ఈ ఫ్యాషన్ ఫోటోని రియలిస్టిక్గా ఇమేజ్ జనరేట్ చేసింది. సో ఇవన్నీ కూడా వీళ్ళు అమెజాన్ నోవాని యూజ్ చేసి జనరేట్ చేసామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా టెక్స్ట్ మోడల్స్, ఇన్పుట్ టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ అనమాట. ఇప్పటి వరకు జనరేట్ చేసిన అయితే బాగానే డీటెయిల్గా చెప్తున్నారు, ఇలా వస్తుందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇది ఇచ్చారు. ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే
అమెజాన్ నోవా రీల్ అనమాట. ఈ మోడల్ ఏం చేస్తుంది చూద్దాం. వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఇది క్లోజ్అప్ ఆఫ్ ఎ లార్జ్ సీ షెల్ ఇన్ ద శాండ్, జెంటిల్ వేవ్స్ ఫ్లో అరౌండ్ ద షెల్. ఒక శంఖం ఉంది, దానికి సంబంధించి జూమ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా ప్రాంప్ట్ ఇచ్చారు. సో ఆ జూమ్ అవుతా ఆ పర్టికులర్ శంఖం దగ్గర. నెక్స్ట్ సినిమాటిక్ డాలీ షాట్ ఆఫ్ ఎ జ్యూసీ చీజ్ బర్గర్ విత్ మెల్టింగ్ చీజ్, ఫ్రైస్ అండ్ కండెన్సేషన్ కవర్డ్ కోలా అనే వార్న్ డిన్నర్ టేబుల్, న్యాచురల్ లైటింగ్ 4K అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే బర్గర్ ఉంది, దాని పక్కన కోలా కూడా చూపిస్తుంది. నిజంగానే ఎక్కడో బర్గర్ ఎవరో సిట్టింగ్ వేస్తే తిని తాగినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ స్లో క్యామ్ ఆఫ్ ఎ మ్యాన్ మిడిల్ ఏజ్ 4K ఇన్ ఏ సన్నీ డే పీస్ఫుల్ హైయెస్ట్ క్వాలిటీ. నిజంగా ఈ పర్సన్ ఎక్కడో చూసినట్టుగా ఉంది, అంటే మనం కాదు ఎవరో చూసినట్టుగా అంత రియలిస్టిక్గా వీడియో జనరేట్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ వీడియో సింపుల్ స్టన్నింగ్గా వస్తుంది అని చెప్తున్నారు. ఏ మష్రూమ్ డ్రింకింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ వైల్ షిట్టింగ్ ఆన్ ఏ కౌచ్. నిజంగానే ఒక పుట్టగొడుగు కాఫీ తాగినట్టు ప్రాంప్ట్ బాగానే వచ్చింది ఇది. క్లోత్స్ హ్యాంగింగ్ ఆన్ ఏ థ్రెడ్ టు డ్రై, విండీ సన్నీ డే. బట్టలు ఆరేస్తున్నట్టుగా ప్రాంప్ట్ ఇస్తే బట్టలు ఆరినట్టుగానే ఒక సన్నీ డేలో ఇమేజెస్ వస్తున్నాయి. కంట్రోల్ ద కెమెరా, కంట్రోల్ ద స్టోరీ. మీరు ఈవెన్ కెమెరాని కూడా కంట్రోల్ చేసే విధంగా ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఆర్క్ షాట్ అనే సలాడ్ విత్ డ్రెస్సింగ్, ఆలివ్స్ అండ్ అదర్ వెజిటేబుల్స్ 4K సినిమాటిక్. సో దీనికి కెమెరాని ఎలా కంట్రోల్ చేసి ఆ రకంగా ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా జనరేట్ అయింది. ఫస్ట్ పర్సన్ వ్యూ ఆఫ్ ఎ మోటార్ సైకిల్ రైడింగ్ త్రూ ద ఫారెస్ట్ రోడ్. సో ఫస్ట్ పర్సన్ వ్యూలో కనిపించాలి. ఒక ఫారెస్ట్ రోడ్లో వెళ్ళాలంటే ఒక గోప్రోనో లేకపోతే కెమెరా పెట్టుకుంటే ఎలా వస్తుందో అలాగ అవుట్పుట్ వచ్చింది. అంత మరీ రియలిస్టిక్గా ఏం కనిపించట్లేదు కానీ బాగానే ఉంది. ఇమేజెస్తో ప్రాంప్ట్స్ కూడా, ఇమేజ్కి ప్రాంప్ట్ ఇచ్చినా కూడా తీసుకొస్తారంట, అది కూడా చూద్దాం. ఈ ఇమేజ్ ఇచ్చి చబ్బీ బ్రౌన్ బేర్ క్యారెక్టర్ ఈస్ పర్ఫార్మింగ్ షేక్స్పియర్ అని చెప్పి ఒక షేక్స్పియర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నట్టుగా ఈ బేర్కి ఆ అవుట్పుట్ రావాలని చెప్పించారు. సో ఆ బేర్ షేక్స్పియర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డైనమిక్ హ్యాండిల్ షాట్, ద డాగ్ లుక్స్ టు ద లెఫ్ట్ యాజ్ కలర్డ్ హాలిడే లైట్స్ ఆన్ ఇట్స్ బాడీ బ్లింక్స్ రైథమికల్లీ. సో డాలీ ఫార్వర్డ్, ఇమేజ్ని ముందుకు వెళ్ళమని చెప్పారు. ఆ స్టిల్ ఇమేజ్ కాస్త వీడియో కింద మారి ఎఫెక్ట్స్ యాడ్ అయినాయి. ఇది ఓవరాల్గా అమెజాన్ సంబంధించిన నోవా రీల్. నెక్స్ట్ వీళ్ళు డిఫరెంట్ చూపిస్తున్నారు చూడండి. క్యాన్వాస్ ఇవన్నీ కూడా నోవాకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక స్నో మ్యాన్ ఆటోమేటిక్గా అది ఒక పడవ మీద వెళ్తుంది. ఇది కూడా ఏ జనరేటెడ్ వీడియోనే. అంటే ఈ మోడల్ గురించి స్పెసిఫిక్ డీటెయిల్స్ అనమాట. యూజింగ్ అమెజాన్ నోవా ఫర్ డాక్యుమెంట్ అనాలిసిస్ చేసుకోవడానికి కొన్ని బ్లాగ్స్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారనమాట. ఈ ఇందాక మీకు చూపించిన వీడియోస్ ఇవి క్రియేటివ్ మెటీరియల్స్ నుంచి టెక్స్ట్ ప్రాంప్ట్స్ కానివ్వండి, ఇమేజెస్ వీడియోస్ కోసం అయితే జనరేట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ లుక్ అయితే మాత్రం అమెజాన్ వాళ్ళు తీసుకొచ్చిన నోవా ఏ మోడల్ అయితే ఆకట్టుకునే విధంగానే ఉంది. బట్ మీ అభిప్రాయం కూడా చెప్పండి. అమెజాన్ సంబంధించిన నోవా ఏ మోడల్ మీ అభిప్రాయం అంటే ఫస్ట్ లుక్ అంటే టెక్స్ట్ ఇమేజెస్ కానివ్వండి, టెక్స్ట్ వీడియోస్ జనరేషన్ పరంగా మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి వన్స్ యాక్సెస్ వచ్చిన తర్వాత దీని గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. లేటెస్ట్ ఏ టూల్స్ కనెక్ట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.